గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో శాంసంగ్ వాషింగ్ మెషిన్లో అసలు ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తాయి, టాప్ లోడ్ కానీ ఫ్రంట్ లోడ్ కానీ నాన్ ఇన్వర్టర్ అన్నింటిలో కూడా మనం శాంసంగ్ వాషింగ్ మెషిన్లో ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మనకి అన్నిటిలో ఇంపార్టెంట్ అయిన చూద్దాం అనమాట. శాంసంగ్ వాషింగ్ మెషిన్ ఆల్ ఎర్రర్ కోడ్స్ అనమాట. వాషింగ్ మెషిన్ error codes. Samsung washing machine error codes. ఇవన్నీ కూడా మనం 1 by 1 చూద్దామండి. ఈ శాంసంగ్ టాప్ లోడ్లో కానీ ఫ్రంట్ లోడ్లో కానీ అసలు మనకి ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తాయి, అవి మనం ఎలా సాల్వ్ చేయాలనేది 1 by 1 తెలుసుకున్నాము. ఫస్ట్ ఏంటంటే మనకి ఇన్లెట్ వాల్వ్, అంటే ఇన్లెట్ వాల్వ్కి ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తాయి అనేది తెలుసుకుందామండి. దానికి మనకి ఇన్లెట్ వాల్వ్లో వచ్చే ఎర్రర్ కోడ్స్ ఏమేమి వస్తాయి అనేది 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ మనకి 4C అండి, 4C కానీ లేకపోతే మనకి 4E కానీ 4C 4E కానీ లేకపోతే 11E, ఇలా 11E కానీ ఇలా మనకి ఏమైనా 4C కానీ 4E కానీ 11E కానీ ఇలా మనకి ఇలాంటి మనకు సపోజ్ టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ నాన్ ఇన్వర్టర్ ఇలా ఏమన్నా మనకి శాంసంగ్ వాషింగ్ మెషిన్లో ఇలా వస్తే కనుక ఇన్లెట్ వాల్వ్ ఇష్యూ అండి. ఇన్లెట్ వాల్వ్ ఇష్యూ అంటే మనకి ఇన్లెట్ వాల్వ్ ఇష్యూ అంటే ఏంటి? ఇన్లెట్ వాల్వ్ ఇష్యూ అంటే ఇన్లెట్ వాల్వ్ పోవడం అనే కాదండి, మామూలుగా మనకు దీంతో పాటు వాటర్ అనేది సప్లై ఉండాలన్నమాట. వాటర్ సప్లై లేకపోయినా మనకి ఈ ఎర్రర్ కోడ్స్ అనేవి వస్తాయన్నమాట. మీకు ఇలా 4C 4E 11E అని కనుక వస్తే మీరు ముందు ఇన్లెట్కి, అంటే మనకి దీని ఇన్లెట్ కనెక్షన్కి వాటర్ సప్లై చెక్ చేసుకోవాలి. అలాగే దానికి ఉన్న ఇన్లెట్ వాల్వ్కి ఉన్న ఫిల్టర్ చెక్ చేయాలి. దాంతోపాటు ఇన్లెట్ వాల్వ్కి వచ్చే సప్లై చెక్ చేసుకోవాలి. ఇన్లెట్ వాల్వ్ యొక్క రెసిస్టెన్స్ చూడాలండి, ఇన్లెట్ వాల్వ్ యొక్క రెసిస్టెన్స్. దాంతోపాటు ఏంటి, సోప్ బాక్స్లో పైన ఉండే షవర్ ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నాయేమో చూసుకోవాలి. ఇలా ఈ ఎర్రర్స్ వస్తే కనుక మనం ఇన్లెట్ వాల్వ్ అంటే వాటర్ ఇష్యూ అండి, అది మనకి టబ్లోకి వాటర్ పడిపోతే ఇలా ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయి. అవి సాల్వ్ చేసుకుంటే మీకు ఈ ఎర్రర్ అనేది పోయిద్దండి మనకు. అలాగే రెండోది సెకండ్ది వచ్చేసి మనకి ఐఈ అండి. ఐఈ కానీ లేదంటే మనకి అలాగే 1C అని కూడా వస్తుందండి. 1C అని కూడా పడిద్ది అనమాట. ఇలా ఇది 1C అనమాట. మామూలుగా ఇలా 1C అని కూడా పడిద్ది అనమాట. ఇలా పడితే కనుక మనకి ప్రెజర్ సెన్సార్ కంప్లైంట్ ఉన్నట్టు అనమాట. ప్రెజర్ సెన్సార్ ఈ ప్రెజర్ సెన్సార్కి తెలుసుగా మీకు వోల్టేజ్లు, ఇన్పుట్ సప్లై, అలాగే మనకి ఫీడ్బ్యాక్ రిటర్న్ సప్లై. మనకి ప్రెజర్ సెన్సార్కి రిటర్న్ సప్లై అలాగే నెగిటివ్ సప్లై, ఈ 3 సప్లైలు కూడా ఉండాలి. దాంతోపాటు మనకి ఈ ప్రెజర్ సెన్సార్కి దాంతోపాటు ఏంటంటే ప్రెజర్ అనేది కూడా ఉండాలన్నమాట. ప్రెజర్ అనేది లేకపోతే ఈ ప్రెజర్ సెన్సార్ వర్క్ అవ్వదు. మనకి దీనికి ఇన్పుట్ సప్లై ఉండాలి, అలాగే మనకి దానికి వేరియబుల్ రిటర్న్ అవుట్పుట్, దీని ఇన్పుట్ ఇచ్చాక అవుట్పుట్ కూడా వేరియబుల్ సప్లై ఉంటుంది, ఆ సప్లై చూసుకోవాలి. దాంతోపాటు దీనికి ఉండే నెగిటివ్ సప్లై అనమాట, నెగిటివ్ సప్లై. ఇవన్నీ కూడా బాగుంటే ప్రెజర్ సెన్సార్ పోయినట్టు అనమాట. అవన్నీ వస్తుంటే ప్రెజర్ సెన్సార్ తీసి మార్చేస్తే సరిపోయింది. అవి రాకపోతే కనుక పీసీబీ బోర్డులో చెక్ చేసుకోవాలి. అలాగే దీని హెయిర్ ప్రెజర్ కూడా మీరు చెక్ చేయాలన్నమాట. మన టబ్బుకి ఉంటుంది కదా పైపు, హెయిర్ పైపు, ఆ పైపు కూడా చెక్ చేసుకోవాలి. ఈ ఎర్రర్స్ వచ్చినప్పుడు అవన్నీ కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకి అలా ప్రెజర్ సెన్సార్కి ఏదొచ్చినా మనం ఈజీగా ఈ ఎర్రర్స్ వస్తే కనుక మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి థర్డ్ది డీసీ కానీ లేదా డీసీ కానీ డిఈ కానీ ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. ఇలా వస్తే కనుక డోర్ స్విచ్ లేకపోతే డోర్ లాకు, డోర్ సెన్సారు, ఇలా
డోర్ స్విచ్ కానీ మనకి ఇలా డీసీ కానీ డిఈ కానీ వచ్చాయి అనుకోండి, మామూలుగా మనకి టాప్ లోడ్లో అయితే డోర్ స్విచ్ ఉంటాయి ఫ్రెండ్స్. టాప్ లోడ్లో మనకి డోర్ స్విచ్లు అనేవి ఉంటాయి. కొన్నిటిలో డోర్ స్విచ్తో పాటు టబ్ సెన్సార్లు కూడా అటు ఇటు కూడా వస్తాయి. వాటి వల్ల కూడా మనకి వాటి నుంచి కూడా మనకి అవి పనిచేయకపోయినా మనకి ఈ డోర్ డీసీ కానీ డిఈ కానీ ఎర్రర్ వస్తాయి అన్నమాట. డోర్ స్విచ్ కానీ, తర్వాత మనకి డోర్ సెన్సారు అలాగే డోర్ సెన్సార్, అలాగే డోర్ లాక్ అన్నమాట. డోర్ లాక్ ఇలా మనకి డోర్ స్విచ్ కానీ, డోర్ సెన్సార్ కానీ, డోర్ లాక్ కానీ ఇలా అంటే ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్లో దాన్ని బట్టి మనం దేంట్లో వస్తుందో దాన్ని బట్టి మనం ఇవి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ డోర్ స్విచ్ అయితే మీకు తెలుసు కదా, నెగిటివ్ సప్లై రిటర్న్ అది ప్రాసెసర్కి వెళ్ళిపోద్ది. మనకి ఆ సప్లై అనేది వస్తుందో లేదో చూసుకుని అది కనుక వస్తూ బోర్డుకి రిటర్న్ వెళ్ళిపోతే పీసీబీలో కంప్లైంట్ ఉన్నట్టు మనం దాన్ని డైరెక్ట్ చేసినట్టు తెలిసిపోద్ది. అలాగే డోర్ సెన్సార్ పోతే కనుక మనం ఆ డోర్ సెన్సార్ని చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగే డోర్ లాక్కి మీకు వోల్టేజ్ తెలుసు కదా ఫ్రెండ్స్, మనకి ఇన్పుట్ సప్లై అండ్ అవుట్పుట్ అవి చెక్ చేసుకున్నా సరిపోద్ది. లేదంటే డోర్ లాక్ రెసిస్టెన్స్ చూసుకుంటే మనకి ఈ డీసీడిఈ ఎర్రర్ని మనం సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ది యూబియుఈ అంటే మీకు తెలుసుగా ఫ్రెండ్స్, అన్బ్యాలెన్స్ ఎర్రర్ అనమాట. అన్బ్యాలెన్స్ ఇష్యూ అనమాట. ఈ అన్బ్యాలెన్స్ ఇష్యూ వచ్చినప్పుడు మీకు ఆ ఫ్లోర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత మనకి దాంతోపాటు మన సస్పెన్షన్ రాడ్లు పోతే కూడా ఎక్కువగా మనకి ఏదో ఒక సైడ్కి డ్రమ్ అనేది ఒక సైడ్కి ఇది అవుతుంది. ఆ సస్పెన్షన్ రాడ్లు పోతే మనం ఆ సస్పెన్షన్ రాడ్లు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి యూబీ అన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు. అదే యూఈ అలా వస్తే కనుక మనకి డ్రమ్ బ్రాకెట్ కూడా పోతే కూడా అది డ్రమ్ లూజ్ అయినా కానీ మనకి ఇలా షేక్ అవుతున్నప్పుడు కూడా యూఈ అని వస్తుంది ఫ్రెండ్స్. మనం ఈ రెండు కూడా డ్రమ్ బ్రాకెట్ ఏమైనా లూజ్గా ఉందా లేదా, తర్వాత మనకి మన సస్పెన్షన్ రాడ్లు ఎటన్నా సైడ్కి ఏమన్నా స్ప్రింగ్లు సాగిపోయి మనకు సైడ్కి ఏమన్నా డ్రమ్ము వాల్గా ఉన్నా కానీ ఈ అన్బ్యాలెన్స్ ఇష్యూ అనేది మనకు వస్తుంది అనమాట. దీన్ని బట్టి మీరు వాటిని చూసుకుని చేంజ్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి 5C అనమాట. 5C కానీ 5E కానీ మనకి నెక్స్ట్ ఫిఫ్త్ది వచ్చేసి 5C లేదా 5E. మనకి ఇలా 5C కానీ 5E కానీ లేకపోతే అలాగే కొన్నిటిలో ఏమవుతుందంటే SE అని కూడా వస్తుంది. SE ఇలా వచ్చిందంటే కనుక మనకి ఇది డ్రైన్ కంప్లైంట్ ఫ్రెండ్స్. డ్రైన్ అనేది డ్రైన్ ఇష్యూ అనమాట. అంటే డ్రైన్ ఇష్యూ అనమాట. ఈ డ్రైన్ ఇష్యూ వచ్చిందనుకోండి, డ్రైన్ ఇష్యూ వస్తే మనకి టాప్ లోడ్లో అయితే డ్రైన్ వాల్ బ్లాక్ అయిపోవడం కానీ, అలాగే మనకి డ్రైన్లో ఏమన్నా కాయిన్స్ ఇరుక్కుపోవడం, లేకపోతే మనకి డ్రైన్ బెల్లు లేకపోతే డ్రైన్ కాక్ అంటారు కదా, అది పోయినా మనకు అలా వస్తుంది. అలాగే డ్రైన్ మోటార్ పోయినా మనకి డ్రైన్ అనేది ఓపెన్ అవ్వదు. ఆ ఓపెన్ అవ్వకపోతే కనుక ఇలా 5C కానీ 5E కానీ అలాగే SE అని కానీ మనకి ఎర్రర్స్ వస్తే ఆ డ్రైన్ అనేది మనం అది చూసుకుంటే మీకు ఎలాగో డ్రైన్ మోటార్ ఎలా చెక్ చేయాలి అంటే అనేది తెలుసు. అవన్నీ కూడా మీరు ప్రాక్టికల్ చేసే ఉంటారు కాబట్టి మీకు ఈజీగా ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మనకి ఆరోది 3E అనమాట. 3E మనకి ఇలా 3E అని వచ్చింది అనుకోండి. 3E అని వస్తే మనకి ఇది ఫ్రంట్ లోడ్లో వస్తుంది ఫ్రెండ్స్. అంటే టాకోమీటర్ అనమాట. టాకోమీటర్ ఇష్యూ అనమాట. టాకోమీటర్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే కనుక మనకి ఈ 3E అనే ఎర్రర్ మనకు వస్తుంది ఫ్రెండ్స్. టాకోమీటర్ అనేది సరిగ్గా వర్క్ అవ్వకపోతే మనకి 3E అనే ఎర్రర్ వస్తుంది. మీరు టాకోమీటర్ని చెక్ చేసుకుంటే సరిపోయిద్ది. మనకి అది పోయిందా లేకపోతే ఏంటనేది చూసుకుంటే, లేకపోతే దాని ఆ వైర్లు ఏమన్నా కట్ అయినాయా ఏంటనేది చూస్తే దాన్ని బట్టి మీరు ఈ 3E అని వచ్చినప్పుడు టాకోమీటర్ మార్చేస్తే సరిపోయిద్ది అనమాట. అలాగే మనకి నెక్స్ట్ 7 వచ్చేసి మనకి 4E కానీ లేకపోతే 4E1 కానీ అలాగే 4E2 కానీ 4E1 కానీ
మనకి 4E కానీ 4E1 కానీ 4E మనకి 4E కానీ 4E1 4E2 ఇలా కనుక లేదంటే ఒక్కోసారి మనకి టీఈ అని కూడా పడుతుంది అనమాట. టీఈ మనకి టీఈ అని కూడా టీఈ ఇలా ఇలా పడినాయి అనుకోండి ఫ్రెండ్స్, మనకి 4E1 కానీ లేకపోతే మనకి 4E కానీ 4E2 కానీ ఇలా మనకి ఇలా కనుక పడితే టెంపరేచర్ సెన్సార్ కంప్లైంట్ అనమాట. మనకి టెంపరేచర్ సెన్సార్ టెంపరేచర్ సెన్సార్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఆ టెంపరేచర్ సెన్సార్ రెసిస్టెన్స్ ఇష్యూ అనమాట. ఇది టెంపరేచర్ సెన్సార్ రెసిస్టెన్స్ అవి చెక్ చేసుకోవాలి మనం. దాంతోపాటు దాని నుంచి వైర్లు మనకి రిటర్న్ వెళ్ళే వైరింగ్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ 4E కానీ 4E1 4E కాదు ఫ్రెండ్స్, 4E1 4E కాదు 4E1 4E2 టీఈ అనమాట. 4E1 4E2 టీఈ ఈ ఎర్రర్స్ వస్తే మనకి టెంపరేచర్ సెన్సార్ ఇష్యూ అనమాట. మనకి ఆ ఎర్రర్లు వస్తే కనుక మనం టెంపరేచర్ సెన్సార్ ఇష్యూ కాబట్టి మనం దాన్ని చూసుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మనకి 8 మనకి నెక్స్ట్ వచ్చి 8 ఫ్రెండ్స్. మనకి 8లో మనం 6E కానీ లేకపోతే మనకి 6E అనమాట. 6E కానీ లేకపోతే కొన్నిట్లో H1 అని పడుతుంది. H1 అని కూడా HE1 ఫ్రెండ్స్. HE1 మనకి HE1 అని కూడా పడుతుంది, లేకపోతే HE2 అని కూడా పడుతుంది అనమాట. HE2 ఇలా మనకు 6E కానీ లేకపోతే HE1 కానీ తర్వాత మనకి HE2 కానీ పడింది అనుకోండి ఫ్రెండ్స్, మనకి వాటర్ హీటర్ అనమాట. అంటే లోపల ఉండే హీటర్ అనేది ఏదన్నా ఇష్యూ వచ్చినా లేకపోతే హీటర్ అనేది బాడీ షార్ట్ అయిపోయినా మనకి ఈ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. మనం అప్పుడు ఏంటంటే దాంట్లో ఉండే వాటర్ హీటర్ టెంపరేచర్ హీటర్ ఏమన్నా బాడీ షార్ట్ అయిందా లేకపోతే అది హీటింగ్ సరిగ్గా రావట్లేదా ఏంటనేది మనం దానికి వచ్చే సప్లై తర్వాత మనం ఆ హీటర్ని చెక్ చేసుకుంటే మనకి ఈ 6E కానీ HE1 HE2 అనేది మనకు సాల్వ్ అయిపోద్ది అనమాట. అలాగే మనకి కొన్నిట్లో మనకి ఏమవుతుందంటే బోర్డు కంప్లైంట్లు ఉంటాయి అన్నమాట. అదేంటంటే 9వది ఈ బోర్డు కంప్లైంట్లు ఉన్నప్పుడు మనకి 8E కానీ 8E కానీ లేకపోతే 8E1 అని కూడా వస్తుంది అనమాట. 8E1 ఇలా 8E కానీ 8E1 కానీ వచ్చిందనుకోండి, అది వోల్టేజ్ ప్రాబ్లం ఫ్రెండ్స్. వోల్టేజ్ కనుక మనకి సరిగ్గా రాకపోతే ఈ ఎర్రర్లు వస్తాయి. వీటితో పాటు ఏంటంటే మనకి 8E1 తర్వాత 9E1 అలాగే 9E2 ఇవన్నీ బుక్లో రాసుకోండి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మీకు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా సరిపోయిద్ది. అలాగే 9H1 అని కూడా వస్తుంది. 9H1 ఇలాంటివి వచ్చినప్పుడు మనకి వోల్టేజ్ ఇష్యూ అంటే ఏంటి, వోల్టేజ్ పీసీబీ బోర్డ్ ఇష్యూ అనమాట. వోల్టేజ్ ప్రాబ్లం అనమాట. అప్పుడు పీసీబీ బోర్డులో మనకి కెపాసిటర్స్ అవి ఉంటాయి కదా, ఆ కెపాసిటర్స్ అవి చెక్ చేయాలి. అవి మీరు చేయలేరు కాబట్టి పీసీబీ టెక్నీషియన్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు చేస్తారు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ 10వది వచ్చి మనకి 10వది వచ్చి మనకి 3C అనమాట. 3C అని వచ్చిన తర్వాత మనకి బిఈ అని కూడా వస్తుంది. బిఈ 3C కానీ బిఈ కానీ 3C కానీ బిఈ కానీ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మన మెయిన్ మోటార్ ఇష్యూ అనమాట. మెయిన్ మోటార్ పట్టేసిన లేకపోతే వైండింగ్ షార్ట్ ఉన్న వైర్లు ఏమన్నా షార్టేజ్ ఉన్నా మనకి ఇలా
3C కానీ బిఈ కానీ ఎర్రర్ అనేది రావడం జరుగుద్ది అనమాట. మనకి ఎలాగో మనకి ఆ మోటార్ గురించి తెలుసు కాబట్టి ఆ మోటార్లో ఏమైనా ఇష్యూ ఉందని చూసి ఆ వైరింగ్ కూడా చూస్తే మీకు అది సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనకు అలాగే నెక్స్ట్ ఏంటంటే డోర్ స్విచ్ అనమాట. మనకి డోర్ స్విచ్ చెప్పేసామంటుంది కదా. ఓకే, తర్వాత మనకి నెక్స్ట్ పక్కనది ఓఈ ఫ్రెండ్స్. మనకి ఈ ఓఈ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్. ఓఈ వస్తే కనుక మనకి వాటర్ అనేది ఓవర్ఫ్లో అయిపోవడం అనమాట. వాటర్ ఓవర్ఫ్లో, ఓఈ అని వస్తే వాటర్ అనేది ఓవర్ఫ్లో అంటే ఏంటి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకి ఇన్లెట్ వాల్వ్ అనేది పోయి అంటే ఆల్రెడీ కొద్దిగా లీక్ అయిపోతుంది అనుకోండి ఫ్రెండ్స్. వాటర్ అనేది లీక్ అయిపోతే మామూలుగా ఆ సరిపడా వాటర్ పడిన తర్వాత మనకు మిషన్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత దాని నుంచి కొద్దిగా వాటర్ పడుతూ ఉంటే ఆటోమేటిక్గా వాటర్ అనేది ఎక్కువ వెళ్ళిపోద్ది, అంటే సర్టన్ లెవెల్ దాటిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయినప్పుడు మనకి ఓఈ అనే ఇది వస్తుంది ఫ్రెండ్స్. మనకి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఆ ఇన్లెట్ వాల్వ్ చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి 12వ వచ్చి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక్కో దాంట్లో ఎర్రర్ కోడ్స్ అనేవి పేర్లు మారిపోతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇందులో ఎల్ఈ అంటే కనుక మనకి ఎల్ఈ అంటే వాటర్ లీక్ అవ్వడం ఫ్రెండ్స్. అంటే మనకి డ్రమ్ నుంచి ఎక్కడైనా కానీ వాటర్ అనేది లీక్ అవుతుందేమో చూడాలి. ఒకవేళ మనకి డ్రమ్ నుంచి కానీ లేకపోతే డ్రైన్ హౌస్ నుంచి కూడా వాటర్ అనేది లీక్ అయిపోయినా కూడా మనకి ఎల్ఈ అనేది ఎర్రర్ పడుతుంది అనమాట. ఎల్ఈ మనకు కొన్నిట్లో ఎల్ఈ అంటే ఏంటి, ఎల్జీలో వాటిలో మోటార్ ఆల్ సెన్సర్లు కంప్లైంట్ వీటిలో మారిపోతాయి అనమాట. వీటిని జాగ్రత్తగా అందుకనే చిన్న పాకెట్ బుక్లో రాసుకుంటే మీరు ఏ కంపెనీ మిషన్కి వెళ్ళినప్పుడు ఆ ఎర్రర్ కోడ్ చూసుకోవడం బెటర్ అనమాట. అలా చూసుకుంటే బెటర్ అండి. దయచేసి అర్థం చేసుకోండి. తర్వాత మనకి ఏంటంటే 13వ వచ్చి సిఈ అనమాట. ఈ సిఈ అనే ఎర్రర్ పడింది అనుకోండి ఫ్రెండ్స్. సిఈ అని పడితే కనుక వాటర్ టెంపరేచర్ ఇష్యూ అనమాట. మనకి దీంట్లో చాలా పడతాయి అనమాట. మనకి ఈ సిఈ అనేది అంటూ మనం దాన్ని వాటర్ టెంపరేచర్ ఇష్యూ కింద మనం వాటర్ టెంపరేచర్ అంటే మనకి టెంపరేచర్ అనేది ఏమన్నా టెంపరేచర్ ఇష్యూ వచ్చినా మనకి ఈ సిఈ అని పడుతుంది అనమాట. టెంపరేచర్ ఇష్యూ వచ్చినప్పుడు మనం హీటర్తో పాటు సెన్సార్ని, మన హీటింగ్ సెన్సార్ని ఇవి కూడా చూసుకోవాలన్నమాట. దీంట్లో సిఈ అని కూడా మనకి పడడం జరుగుతుంది అనమాట. అది వీటితో పాటు ఏంటంటే మీకు చివరిగా కొన్ని ఎర్రర్ కూడా చెప్తా ఫ్రెండ్స్. మనకి ఈ 14th ఏంటంటే మనకి ఈఏ కానీ ఈబి కానీ ఈబి అలాగే 3E ఇవన్నీ ఏంటంటే మనకి ఎక్కువగా రావు, ఇవి అప్పుడప్పుడు వస్తాయి అన్నమాట. ఈ 3E కానీ లేకపోతే 3E1 3E2 3E3 అంటే 3E1 అలాగే 3E2 3E3 3E4 ఇలా కనుక మీకు ఈబి 3E 3E1 3E2 3E3 3E4 తర్వాత మనకి బిఈ అని పడిన మనకి బిఈ ఇందాక ఎక్కడో చెప్పుకున్నాను ఫ్రెండ్స్. బిఈ మెయిన్ మోటార్ ఇష్యూ. ఇలా ఇవన్నీ కూడా పడినా కానీ మోటార్కి సంబంధించిన ఇష్యూ ఉంటే ఒక్కోసారి ఇవన్నీ కూడా పడతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఇవి కూడా జాగ్రత్తగా రాసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ అని మీకు తెలియజేశాను, కొంతవరకు మీకు యూస్ఫుల్ అవుతాయని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.